అండి, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవాళ ఫస్ట్ డే కాదు, ఫస్ట్ డే అనుకోండి, ఎందుకంటే నైట్ వచ్చాము. సో ఇప్పుడు ఫస్ట్ డే. సో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి శాండియాగోకి వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి 1.5 hour డ్రైవ్. సో శాండియాగోలో ఎక్కడికి వెళ్తున్నామంటే శాండియాగో జూ. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జూస్ ఇన్ ద వరల్డ్ అనమాట, అంటే మేము చూసిన దాని ప్రకారం. సో శాండియాగో సీ వరల్డ్ ఉంది, శాండియాగో జూ ఉంది. నేను శాండియాగో సీ వరల్డ్ ఆల్రెడీ కవర్ చేశాను అనమాట. సో సుప్రియ అని అడిగితే ఆల్రెడీ నువ్వు కవర్ చేసావు కదా, మళ్ళీ సీ వరల్డ్కి ఎందుకు, జూ ఇద్దరం కవర్ చేయలేదు కాబట్టి జూకి వెళ్తాము అనేది. సీ వరల్డ్ కూడా బాగుంటుంది యాక్చువల్గా అయితే వెళ్ళాలనుకుంటే, కానీ ఇప్పుడు ఈసారి అయితే జూకి వెళ్తున్నాము. టికెట్ కూడా ఆల్మోస్ట్ $62 పడుతుంది అనమాట. సో ఒకసారి వెళ్ళి మీకు చూపించి డీటెయిల్స్ అన్ని నీట్గా ఇచ్చి, సో సీ యూ దేర్. వచ్చేసాం శాండియాగో జూ. సో వచ్చేసామండి ఫైనల్గా శాండియాగో జూకి. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఇంకొక విషయం అండి, మీరు T-Mobile కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి T-Mobile ట్యూస్డేస్ యాప్ గురించి ఐడియా ఉంటుంది. దాంట్లో మనకి టికెట్స్ తక్కువకు అమ్ముతున్నాడు. సో మాకు ఇక్కడ యాక్చువల్గా $62 అంతా ఉంటుంది. T-Mobile కస్టమర్స్ దాని ద్వారా బుక్ చేసుకుంటే $10 తగ్గుద్ది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళని అడిగానండి, ఫస్ట్ లోపలికి రాగానే ఫస్ట్ బస్ టూర్ కవర్ చేయండి, బస్ టూర్ కవర్ చేస్తే మీకు మొత్తం ఒక వ్యూ వస్తుంది, మీకు ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది అన్నారు. సరే ఫస్ట్ బస్ టూర్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఇందాక మేము ఎక్కిన బస్సు ఇది, ఇప్పుడే కిందకు వచ్చామండి. బాగుంది కదా టూర్ అంతా. దిగంగానే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇది ఫొటోస్ ఏమన్నా ఉంటే ఆల్రెడీ. సో బస్ టూర్ అయిపోయింది కదా, ఒకసారి ఇప్పుడు మిగతా అన్నీ చూద్దామండి. ఇక్కడ ఇందాక మేము వెళ్ళిన బస్సు ఇదే. సో వీళ్ళు ఇక్కడ మ్యాప్ కూడా ఇచ్చారండి. మ్యాప్లో మనకి డీటెయిల్స్ అన్నీ ఈజీగా కనపడేట కోసం ఒకసారి చూస్తున్నాము. ఒకసారి అన్నీ చూసి ఒక్కొక్కటిగా. చాలా పెద్దదండి, చూసారు కదా ఇందాక ఎంత పెద్ద వీడియోనో, అది చూసుకుంటూ వెళ్తే వస్తూనే ఉంది. ఇవాళ ఎంతవరకు కవర్ చేయడమో తెలీదు, కానీ కవర్ చేయగలిగినంత కవర్ చేసి మీకు మంచిగా చూపించేసి వెళ్తాము. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందాక మనం అదే బస్ టూర్ కోసం అక్కడ లోపలికి వెళ్ళాం, అక్కడెక్కడో దించారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. పద. ఫస్ట్ సుప్రియ ఒకసారి సోవెనియర్ తీసుకుందాం అనింది. ఒక సోవెనియర్ చూద్దాం ఒకసారి వెళ్ళి ఏమున్నాయో. ఇదంతా సోవెనియర్ షాపు. ఇక్కడే మీకు కావాలంటే రెస్టారెంట్ కూడా ఇక్కడే ఉంది, దూరం వెళ్ళకుండా. తినాలనుకుంటే ఇక్కడే తినచ్చు ఏమన్నా. సో సుప్రియ అయితే తీసుకుందండి మ్యాగ్నెట్, బాగానే ఉంది. అరౌండ్ ఎంత $795 పడింది. జస్ట్ కైండ్ ఆఫ్ ఫ్రిడ్జ్ మీద అతికించుకుంటాం కదా. ఇది ఫ్లెమింగోస్ చూసారు, ఇది హాట్స్పాట్ ఫ్లెమింగోస్ అంటే ఇవి బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అసలు. ఇందాక బస్సులో మీకు ఎక్కువసేపు చూపించడానికి కుదరలేదు, అంత బాగున్నాయి చూడండి అసలు, గోల్డెన్ కలర్లో. ఇదిగోండి ఇదే బస్ ఇందాక మేము ఎక్కింది, చూసారు అంత బాగుంది బస్ కూడా. ఇక్కడ చిన్న బడ్లు కూడా ఉన్నాయి, మేబీ మరి పేమెంట్ చేసి ఎక్కాలో ఎంతో మరి తెలియదు. ఇది ఇవ్వండి, ఇప్పుడు మనకి చూపించిన దాంట్లో ఇవన్నీ ఉన్నాయంట ఇక్కడ. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి అన్నీ. ఇది పింక్ కలర్ మూతుంది చూడు దీనికి. ఇది చూసారా ఎట్లా నిద్రపోతుందో, సింగిల్ లెగ్తో నిద్రపోతుంది అనమాట.
ఆల్మోస్ట్ అన్నీ ఇట్లాంటివి అనుకుంటా, ఫ్లెమింగోస్ అన్నీ ఇట్లా సింగిల్ లెగ్ మీద అట్లా రెస్ట్ తీసుకుంటూ ఉంటాను అనుకుంటా. కానీ ఎలా పాసిబులో తెలియదు కానీ అసలు ఆ బాడీ వెయిట్ అంతా ఒక్క లెగ్ మీద మోస్తూ. ఇదిగోండి అమెరికన్ ఫ్లెమింగో అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే యాంగోలన్ కొలంబస్ మంకీ అంట ఇవి. వా బాబా ఎవరైనా ఎగురుతున్నాయి చూసారా? చాలా పెద్దది. ఇది యాక్టివ్గా లేదు, ఇంకోటి మిగతా 2 యాక్టివ్లో ఉన్నాయి. ఇవి చూసారా చిన్న ఎక్వేరియంలో ఎన్ని ఫిషెస్ ఉన్నాయి, అవి ఎన్ని రకాల ఫిషెస్ మొత్తం. మొత్తం వీడియో తీయట్లేదండి ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది. సో ఏదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు. కానీ చాలా పెద్దదండి ఇది యాక్చువల్లో అయితే. చూసారా సడన్గా ఫిషెస్ చూస్తూ ఉన్న టైంలో హిప్పోపోటమస్ వచ్చింది సడన్గా లోపల నుంచి, కింద నుంచి. ఇది చూసారా, ఇది యాంగోలన్ పైథాన్ అంట. ఎక్కడుందా అని ఎతికామన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనపడింది చిన్నగా, రెస్ట్ తీసుకుంటుంది బాగా. ఒకటి ఇది ఓమా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిందంట ఇది ఓమా. ఇది చూసారా, ఇది గొరిల్లా అనమాట. రెస్ట్ తీసుకుంటున్నాయి. ఆల్మోస్ట్ ఇది రెస్టింగ్ టైం అనమాట అన్నిటికీ. చల్ల గాలి భలే ఉందండి ఇవాళ. ఆ మినియాపోలిస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒక డిఫరెంట్ లోకల్లోకి వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. ఈ గొర్రెల్లాని చూసారా, మామూలు మనం అట్లా నిద్రపోతాం, అట్లాగే నిద్రపోతాం, మంచిగా రెస్ట్ తీసుకుంటుంది. ఇది చూసారా, ఇది గ్రిజ్లీ బేర్ అనమాట. ఇది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ నుంచి రెస్క్యూ చేసి తీసుకొచ్చారంట దీన్ని. ప్రస్తుతానికి మంచిగా సేద తీరుతుంది. అది తింటుందో మరి సేద తీరుతుందో ఆడుకుంటుందో అర్థం కావట్లే. ఈ రూట్ అంతా చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది ఇదంతా ఏరియా. ఇది యాక్చువల్గా మాకైతే జూలాగా అనిపించట్లేదండి, ఏదో ఫారెస్ట్కి వచ్చినట్టు ఫీలింగ్ ఉంది తెలుసా. ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు అంతా. జనరల్గా జూలో ఉండే యానిమల్స్ అన్నిటికీ కొంచెం ఏదో లోపం లాగా ఉంటాయి అనమాట, అంటే ఏదో లోన్లీనెస్గా ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ చాలా యాక్టివ్గా ఉన్నాయి ఆల్మోస్ట్ మేము చూసిన యానిమల్స్ అన్నీ కూడా. ఎందుకంటే దానికి ఇచ్చిన ఎన్విరాన్మెంట్ అట్లాంటిది. చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ ఒక ప్రాపర్ ఫారెస్ట్ ఫీలింగ్ లాగా ఉందన్నమాట ఇదంతా ఏరియా. అందుకే మేబీ ఇన్ వరల్డ్లో నెంబర్ 1 జూ అనేది. నడుస్తుంటే ఏదో ఫారెస్ట్లో నడిచినట్టు ఉంది చెప్తే ఈ జూలో ఉన్నట్లేదు అసలు. చాలా పెద్ద జూ కూడా. ఇక్కడ చూస్తున్నారా మీరు, అందరి కోతల్లో ఇది ఒక కోత ఉంది ఇక్కడ. ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోతి, ఎక్కడా కనపడదు అనమాట. జాగ్రత్త చూడండి, మెల్లమెల్లగా ఒక గొరిల్లాగా మారుద్ది ఇది. ఈ కోతి స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు ఫోటోలు కావాలంటది. తీసాను చూసారా. ఈ స్పెషాలిటీ కోతి ఏంటంటే ఒక ఫోటోతో సరిపెట్టుకోదన్నమాట, ఒక 10 ఫోటోలు కావాలంటది. చూసారా, నేను ఇక్కడ తింటుంటే మామూలుగా పిజ్జా తెప్పించుకొని తింటున్నాం అనమాట. తింటుంటే సడన్గా పక్క నుంచి వచ్చింది. ఒకసారి భయపడ్డా ఫస్ట్, అసలు ఏంది అయితే సడన్గా దగ్గర నుంచి అప్పుడు అంటే సడన్గా పక్క నుంచి వచ్చేసరికి కొంచెం భయపడ్డా. ఏందా అని చూస్తే ఇది నెమలి. సో ఇప్పుడు వెళ్తుంది లోపల రెప్టైల్ వాక్ అండి. చూద్దాం ఏమున్నాయి ఒకసారి చూద్దాం. చూసారా, ఫుల్ జాకెట్ వేసుకున్నా, అసలు సరే లేదు ఇంక. ఇక్కడ శాంతంగా ఉంది. చూసారా, కోస్టల్ రోసీ బోవా అంట, ఆరిజోనా. ఇది మరి వేనమసో తెలియదు కానీ
squeezes the prey to death and it immune to rattlesnake venom. బా చూసారు అసలు ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది అసలు. అదో పైన నిద్రపోతుంది గ్రీన్ కలర్. అయ్యో ఇందాక ఈ స్ప్లెండెడ్ ట్రీ ఫ్రాగ్ ఉంది కదా, ఇప్పుడు కనపడిందండి. ఎక్కడ ఉందా అని, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కప్పులు ఉన్నాయి బ్యాక్. ఇక్కడ చూసారా, స్ప్లాష్ బ్యాక్ పాయిజన్ ఫ్రాగ్, ఇంకోటి గ్రీన్ అండ్ బ్లాక్ పాయిజన్ ఫ్రాగ్ అంట. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చిన్నది, 2 అక్కడైనా ఉంది, ఒకటి ఇక్కడ, ఇంకోటి ఏది, కొన్ని అక్కడ ఉన్నాయి. ఈ క్యాక్టస్ చెట్లు చూసారా ఎంత పొడుగు ఉన్నాయో, పెద్ద పెరిగినాయండి బాగా. సో ఇక్కడ చూపిస్తున్న ఫాజిల్ ఏంటంటే ఇది జొరాసిక్ రాక్ అంటే ఆ టైంలో ఉన్న ఫాజిల్ అనమాట ఇది. ఇప్పుడు ఈ ఎలిగేటర్స్, క్రొకడైల్స్ ఇవన్నీ కూడా ఇంకా దీని నుంచి వచ్చినాయి అని చెప్పి అంటున్నారు ఇక్కడ. ఇదిగోండి, ఇట్ షోస్ ద యూనిక్ బాడీ ఆర్మర్ ఆఫ్ దీస్ రెప్టైల్స్. ఇది ఏమో మొత్తం టర్టిల్స్, టోటాయిస్ అనమాట. ఇంకా చూడండి, చూడండి పెద్ద పెద్దవి అనమాట అన్నీ. ఇది చూసారా టర్టిల్ ఎంత ఉందో అసలు. దీని పేరు ఏదో తెలియదు కానీ, అంటే ఈ కెమెరాలో మీకు ఎంత సైజు కనబడుతుందో తెలియదు కానీ చాలా పెద్దదండి యాక్చువల్గా అది. ఎలిగేటర్ ఇక్కడ దీంట్లో కనబడుతుందో లేదు సరిగ్గా మరి. అన్నీ పెద్ద పెద్దవి అండి ఇక్కడ. ఈ కొంగ చూసారా, కొంగ ఏందో మరి, వచ్చి లటక్మని నోట్లో వేసేసుకుంటుంది, బటన్లు వేసుకున్నట్టు జాగ్రత్త. ఈ ఎలిగేటర్స్ చూసారా ఏ డిఫరెంట్గా ఉన్నాయి అసలు. దీని ఫేస్ కానీ దీని బాడీ కానీ అంతా ఇవి టర్టిల్ కాదండి, దాని కింద ఉంది చూసారా, దాని కింద ఏ టైప్ ఆఫ్ ఎలిగేటర్స్ ఏమో మరి. ఈ టర్టిల్స్ చూసారా ఇక్కడ తలకాయలు ఎంత పెద్దగా ఉన్నాయి చూసారు అసలు. జనరల్గా మనం చూసే టర్టిల్స్ లోపలికి తలకాయ ముడుచుకునేలాగా ఉంటాయి, ఇక్కడ అసలు ముడుచుకునే లేదు సిచ్యువేషన్. ఇవన్నీ థ్రెటెండ్ అంటండి ఆల్మోస్ట్. కోర్స్ థ్రెటెండ్ తర్వాత ఎండేంజర్ ఉండి అంటే ఆల్మోస్ట్ అంటే కొంచెం రేర్ స్పీషీస్ అవి కూడా. ఆల్మోస్ట్ ఈవినింగ్ 3:30 అయిందండి. చాలా మబ్బుగా ఉంది వాళ్ళ క్లైమేట్, సో కొంచెం డార్క్గా ఉంది ఎన్విరాన్మెంట్ కూడా. ఇప్పుడు టైగర్ ట్రైల్ అన్నీ తెస్తున్నాం అనమాట, టైగర్స్ని చూడడానికి. చూసారా ఇందాక చెప్పినట్టు మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉందన్నమాట, జూలా కాకుండా యాక్చువల్లీ ఇదంతా. సో కీప్ వాకింగ్, చూసేద్దాం ఎక్కడో టైగర్ని చూసేద్దాం. ఇక్కడ చూసారా ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జంతువు ఉంది, మలయన్ టాపిర్ అంట, మలై పెనిన్సులా అండ్ సుమాత్రా. రైనోస్కి క్లోజ్ అంటే వాటి రిలేటెడ్గా దే ఆర్ మోస్ట్లీ క్లోజ్ రిలేటెడ్ టు హార్సెస్ అండ్ రైనోస్. ఓకే, డిఫరెంట్గా ఉంది చూడడానికి యానిమల్. కానీ ఇది చూసారా, ఇది రెడ్ రివర్ హాగ్ అని చెప్పి కైండ్ ఆఫ్ పంది జాతికి సంబంధించినవి అండి. ఇది ఈ కోతులు దీని పేరేంటి, మంకీ, ఎలన్ స్వాంప్ మంకీ అంట. ఇది రెడ్ రివర్ హాగ్. ఇంకోటి స్మిట్స్ రెడ్ టైల్డ్ మంకీ అంట. 3 జాతులు ఉన్నాయి ఇక్కడ. ఇది చూసారా, ఇది స్నో లెపర్డ్, సేద తీరుతున్న స్నో లెపర్డ్. సో దీని పేరు ఫోసా అంటండి. అటు ఇటు తిరుగుతుంది ఇందాక నుంచి, ఎవరు దాని ఫుడ్ లాక్కి వెళ్ళిపోయినట్టు. అయితే థ్రెటెండ్ స్పీషీస్ కేటగిరీలో ఉంది. ఇది కుక్క కాదు, పిల్లి కాదు అంట.
చూడండి అసలు ఎంత ప్లెజెంట్గా ఉంది అసలు మొత్తం ఈ వాతావరణం కానీ అంతా. సో ఈ గొడుగు తెచ్చుకొని మంచి పని చేసామండి. ఓ రేంజ్లో పడుతుంది వర్షం సడన్గా ఇక్కడ పొద్దున. ఇది కూడా డిఫరెంట్ యాంబియన్స్. మంచి విషయం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పడుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది మా చూడడం ఆల్మోస్ట్. సో గుడ్ థింగే. ఇట్లా పోతూ ఏదో ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఇలా ఫారెస్ట్లో నడుస్తున్నట్టు వర్షం బాగుంది, చాలా బాగుంది. ఫ్రంట్ ఇటు చూసారా బబూన్స్ వర్షం పడేసరికి అన్ని లోపలికి వెళ్ళి దాక్కున్నాయి. మొత్తం ఇక్కడంతా లోపలంతా వెళ్ళి బయటికి రాకుండా ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ బాగుంది. సో శాండియాగో జూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడైతే ఎట్లాగో శాండియాగో వచ్చాము కదా, ఇంకా ఒకేసారి ఇక్కడ శాండియాగో బీచ్ చూద్దామని జొల్లా అంట అదో బ్రిడ్జ్, ఒక బీచ్ ఉంది ఇక్కడ. బాగా వర్షం పడుతుందండి, ఒక రేంజ్లో ఉంది, డిఫరెంట్గా ఉంది క్లైమేట్ అసలు ఇక్కడ ఏదేందో. సర్లే ఒకసారి చూద్దాం ఇది కూడా అని చెప్పి ఇటు వచ్చాము. మాతో పాటు మీరు కూడా చూడండి. అబ్బో భయంకరంగా ఉంది చూడండి ఒకసారి ఎట్లా ఉందో. జోరుగా ఉంది అసలు రేంజ్లో గాలి అయితే. బర్డ్స్ అంటే గాలి ఎక్కువ ఉంది కదా, ఉండలేక అంటే ఎగరలేవు కదా, రెస్ట్ తీసుకుంటే. అక్కడ చూసారా, అక్కడ ఏంటంటే బీచ్లో కలిసి వచ్చిన వాళ్ళందరూ ఇంకా అక్కడ స్నానం చేస్తారు అన్నమాట. సీగల్సా ఇది దాని పేరు నాకు గుర్తు రావట్లేదు, పేరు ఉంటుంటే అది నాకు సరిగ్గా పేరు గుర్తు రావట్లేదు. స్నేల్స్ సీగల్సా సీగల్స్ కదా దాని పేరు గుర్తొచ్చింది. ఏమంటారు తెలిస్తే ఏమన్నా కామెంట్లో పెట్టండి ఎవరన్నా, దాని పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇక్కడ అక్కడ కూడా ఉన్నాయి సాయిల్ మీద పడుకొని ఉంది, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుంది. చూసారా అది తల పైకి ఎత్తి కూర్చుంది. అది స్టోన్ లాగా కనబడుతుంది కానీ స్టోన్ కాదండి, అది లైటింగ్ సరిగ్గా తక్కువ ఉండేసరికి మీకు అది కరెక్ట్ క్లారిటీగా కనపడుతుందా లేదు నాకు తెలీదు. అది సౌండ్ చేసింది చూసారా. ఫోటో సెక్షన్ యాంబియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. వర్షం పడచ్చు ఓకేనా మరి మీకు అన్నారు. పైన అయితే మనకి వ్యూ బాగా, మేము ఇక్కడ వ్యూస్ బాగుంటాయని చెప్పేసి తీయడానికి మేము బస్ పైకి వచ్చామండి. బస్ కింద అంటే డబుల్ డెకర్ బస్ అనమాట. సో మేము వ్యూస్ కోసం పైకి వచ్చాము, మీ అందరికీ మంచిగా చూపిద్దామని చెప్పేసి. Be sure that all of your valuables are secured as well. If any items fall out of the bus when we're on the hill, unfortunately, I cannot stop to retrieve them. I gotta call it in a lost and found, and they take it to the front. So again, please make sure cameras, wallets, cell phones are all secured. So we're heading down into the last forest. You can already hear the sounds of the jungle as we head down. This area around us is designed to replicate the Southeast Asian tropical rainforest on your map.
happens, highlighted in green for those of you with your maps out. And the Asian rainforest is one of our 8 conservation hubs. We'll talk about those a little through. For the okapi along the back of the hippo trail, and you'll also find, oh, the hippos are out on the beach. Look in the back on the sand. Right behind the pool, you can see the hippos up there. So we have Mama Funani, and that's baby Amashe up on the beach there. She's getting pretty big now, but definitely still smaller than Mama. So hippos do spend most of their day underwater. They need to do this to regulate their body temperature, but they come up to look for food. Usually they do it at night, but because it's nice and cloudy and it's already, oh, lower level, Mom is under the water. I can see her castle in the century. Before that they were believed to be mythological creatures. And once discovered, it was found that the okapi are the only living relative to the giraffe. So they actually have very long tongues to draft you for pulling the weed. Here's the question. Is it true or false that hippos float? What do you guys think? True or false? Hippos float? It is false. Hippos do not float, they actually sink. So they walk along the floor of the river, they'll push themselves to the surface when they need to come up for air. And that's why they prefer shallow waters, because it's easier for them to come up for air in shallow waters. On your left, these are lesser flamingos in our African marsh. And then above us on the right-hand side, I just spotted one of our eagles up there. So we have Andean condors, harpy eagles, and stellar sea eagles. These are all large birds of prey. I saw one of the bulldozers are right up front. Okay, everybody just hold on a minute. I'm going to park the bus, okay? Hold on, we're going to stop. Oh, bear, grizzly bear. Alright, the brake is on. Feel free to stand up if you'd like to get a better view. And we have a really, really good one. Our polar bears are right up front here, so feel free to stand up. We have a live polar bear webcam so that you can see the polar bears live on our website at any time. And female have equally sized, very large horns. They're kind of unique in that way. Whereas the next antelope, the very long necks and lean bodies, these are southern Gerenuk. And they have, you'll notice the male has the big horns. If you do spot the female in there, hers are quite small. And they're also known as the supermodels of the antelope family. Our Chicoan peccaries came out. They were all bundled up in the cave on my last tour. Chicoan peccary is a very hairy, pig-like creature, but they're actually not pigs, they're not warthogs, they're not even related. Peccaries are a completely separate species. Here the Chicoan peccary is better known as a javelina in the southwestern United States. But we'll find Chicoan peccaries all the way down into South America near the northern tip of Argentina. On the rocks back there. So right now, these two are just kind of resting, relaxing, and lying around. They do that about 18 hours a day. They're usually sleeping or resting. But again, they're also crepuscular. So my favorite time to come see them is sunset. Almost every evening, they let out a few really loud roars. And you can actually hear a lion's roar from about 3 miles away. So when you're standing right in front of the habitat, if they decide to do that, it's a really incredible experience. But you gotta be, like I said, gotta be here around sunset for that. And the African lions of today can weigh up to 570 pounds. Kind of at the center of the bus here, a little closer to the front side. Jaguars are part of our Amazonia conservation hub. One reason these cats are threatened is due to habitat loss from deforestation. So we're collaborating with logging companies down in South America to work on more sustainable logging methods and to leave the rainforest in place for these beautiful cats and help. A lot of times jaguars are confused for leopards. The easiest way to tell them apart is by looking at their spots. So jaguars have kind of rosettes or rings of spots in the middle, and leopards are going to have more of solid spots all over their bodies, or if they do have the rosette in the care center, and if there is, I have to sign off the mic, so if I suddenly stop talking, that's why. ఎలిఫెంట్ కేర్ సెంటర్ అంటుంది. ఇదంతా ఎలిఫెంట్ కేర్ సెంటర్ అంటే అండి, జనరల్గా మనుషులకు మాత్రమే పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేస్తారని అనుకున్నాను ఇప్పటివరకు. ఇక్కడ ఏంటంటే హెల్త్ చెకప్లు, పెడిక్యూర్లు, మ్యానిక్యూర్లు, అన్ని రకాల అందచందాలు అన్ని తీర్చిదిద్దుతారట ఏనుగుకి. ఈ బస్ టూర్ మాత్రం చాలా బాగుందండి.
ఎవరన్నా ఈ జూకి వస్తే మాత్రం ఈ బస్ టూర్ని మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఇదే చేయండి. ఫస్ట్ రాగానే బస్ టూర్ చేయండి, ఎందుకంటే మళ్ళీ 4:30కి బస్ టూర్స్ అన్ని క్లోజ్. And Jonathan Dairy camels, well, they only have one hump. Bactrian camels are the ones that have two. And you'll also see the North American prong. And this was due to poaching, the destruction of habitat, but thanks to conservation efforts and breeding programs, their numbers have gone from 22 to over 500. So we're very proud to be able to have these two here as ambassadors for their species. Now you may notice that they are eating right now. So California condors are scavengers. They're looking for carrion or animals that have already died. One actually kind of interesting California condors gross fact. You'll notice that the rat is white, and this is how we know that it is a rat that we gave to them to eat. It is clean. It is been checked over for any diseases or anything like that, so we know that this is healthy for the condors to eat. If we ever see the condor Montana, they're both rescues from Yellowstone National Park. When they were cubs, their mother was teaching them how to go into campsites to find food and raid the campsite. Shantu rescue under Shantu. Trying to relocate Yellowstone them, they just kept coming back. It was too late. They've already learned the bad habit. So unfortunately, they did need to be removed, but luckily were rescued. Later brought here to the San Diego Zoo. Oh, here it comes. Good photo op for you guys as he walks up this way. Look at that. Oh, perfect. There we go. What a good pose there. Hopefully he's not going to go to the bathroom. No good, okay. Once in a while that happens. Oh, you're going to have a little seat on